హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్. ఇవాళతో ఆషాఢ మాసం పూర్తయింది. ఆషాఢ మాసం పూర్తయిన సందర్భంగా ఇక్కడ ఇవాళ బోనాలు అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ రేపటి నుండి శ్రావణ మాసం, వాళ్ళకి ఆషాఢ మాసం, రేపటి నుండి శ్రావణ మాసం కాబట్టి ఇవాళ బోనాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. కొంచెం మంది రేపటి నుంచి నాన్ వెజ్ తినరు కాబట్టి చాలామంది ఇవాళనే బోనాల పండుగ అయితే ముగిస్తున్నారు. చూడండి గైస్, ఇక్కడ మనం హైదరాబాద్ కుప్పల్లో స్వరూప్ నగర్ కాలనీ, ఇక్కడ కట్టమైసమ్మ దేవాలయానికి అయితే వచ్చేసాము. కట్టమైసమ్మ దేవాలయం అంటే ఇక్కడ చాలా పవిత్రమైన దేవాలయం అంట. ఇది ఇక్కడ గుడి చిన్నగానే ఉంది, గుడిలాగా కూడా కాదు. రాగి చెట్టు ఉంది, రావి చెట్టుకు కింద గద్దెలాగా కట్టారు. లోపల ఇట్లా చిన్న గూడులాగా ఉంది అంతే. అందులోనే దేవి కట్టమైసమ్మ దేవి. ఇక్కడైతే మనము ఎప్పుడు ఎనీ టైం అర్ధరాత్రి చూసినా కానీ దీపం అయితే వెలుగుతూ ఉంటుంది. చూడండి గైస్, ఎంత చిన్నగా ఉంది. అక్కడ లోపల మనం కూర్చొని పూజ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఒకరు పూజ చేస్తుండగా డిస్టర్బెన్స్ చేయకుండా ఇంకొకరు నిలబడిపోతున్నారు. నిలబడి వాళ్ళ పూజ అయిన తర్వాతనే ఇంకొకరు పూజ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదు, చిన్నగా ప్లేస్ ఉంది. చిన్నగా గుడి కూడా చిన్న గుడి. మళ్ళీ అందులో చాలా మహిమగల్ల తల్లి కట్టమైసమ్మ అంటే చాలా మహిమగల్ల తల్లి. అందుకే చాలా మంది ప్రొద్దున నుండి వస్తూనే ఉన్నారు. అసలు ఇంత కూడా గ్యాప్ లేకుండా దేవికి ఎవరో ఒకరు పసుపు బొట్టు వేసుకుంటా మొక్కడం ఇది జరుగుతూనే ఉంది. వాళ్ళ ప్రొద్దు నుండి సాయంత్రం వరకు కూడా వస్తూనే ఉంటారు. చూడండి గైస్, లోపల దేవికి అయితే చిన్న ప్లేసే ఉంది. ఇక్కడ చాలా మంది అయితే వచ్చి పూజ చేసుకొని ప్రదక్షిణాలు చేసి కడలు తీసుకొచ్చే వాళ్ళు కడలు కూడా తీసుకొస్తున్నారు. బోనాలు తీసుకొచ్చే వాళ్ళు బోనాలు కూడా తీసుకొస్తున్నారు. ఒక్కొక్కరు 2 బోనాలు తీసుకొస్తున్నారు, ఒక్కొక్కరు 1 బోనం తీసుకొస్తున్నారు. ఎవరికి మనము ఇంట్లో మన సాంప్రదాయం ఎట్లా ఉంటుందో అట్లా, ఒకటి అన్ని సాంప్రదాయం ఉంటే ఒకటి తీసుకొస్తారు, 2 ఉంటే 2 తీసుకొస్తారు అన్నట్టు. చూడండి, మనము దేవాలయం చిన్నగానే ఉంది కానీ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ అమ్మవారికి. ఇక్కడ దీపం అసలు ఎప్పుడు కూడా ఆ చిన్నగానే ఉంది కానీ ఎప్పుడు కూడా దీపం కాలుతూనే ఉంటుంది. అసలు ఎవరు చూసుకుంటారో అనేది నాకు కూడా అర్థం కాలేదు. మేము మార్నింగ్ ఈ గుడి ముందుకెళ్ళే వాకింగ్కి వెళ్తుంటే అప్పుడు కూడా దీపం కాలుతూ ఉంటుంది. ఎప్పుడు మధ్యాహ్నం అట్లా వెళ్ళినా దీపం కాలుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా దీపం ఉంటుంది. దేవి అయితే చాలా మహిమగల్ల దేవి అంట. ఇక్కడ ఈ దేవికి ప్రతి మంగళవారము రావు కాలం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుందంట. మధ్యాహ్నం 3 గంటలకు రావు కాలంలో ప్రతి మంగళవారం రోజు నిమ్మకాయ ఇట్లా మధ్యలోకి వెళ్ళి కట్ చేసి ఉల్టా చేసి అందులో నూనె పోసి వత్తులేసి అక్కడ దీపం వెలిగించాలంట. ప్రతి మంగళవారం 16 మంగళవారాలు ఇట్లా చేస్తే మనం అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. ఇక్కడ ఇదే విధంగా ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక మనము మన మంచి మనసుతో, స్వచ్ఛమైన మనసుతో మనం పూజ చేయాలి. మనకి ఎట్లా అంటే ఉపవాసం ఉండాలి. ప్రొద్దున నుండి మనం 3 గంటల వరకు ఉపవాసం ఉండి 3 గంటలకు వచ్చి దీపం వెలిగించాలి అన్నట్టు. మనం దీపం వెలిగించి వెళ్ళిన తర్వాత మనం భోజనం చేసుకోవచ్చు. ఆ రోజు 1 పొద్దు ఫాస్టింగ్ అయితే ఉండాలి. చూడండి గైస్, ఈ మహిమ గల్ల దేవికి ఎవరైనా పూజలు చేయాలనుకుంటే
ఖచ్చితంగా ఆ కాలనీ వాళ్ళైతే అందరూ కూడా చాలా భక్తి భావంతో పూజలు అయితే చేస్తున్నారు. ఎప్పుడు కూడా జనాలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ప్రతి మంగళవారము, ఆదివారము, శుక్రవారము అట్లా చిన్నగానే ఉంది కానీ వచ్చి నమస్కారం చేసుకొని మొక్కేసి అయితే వెళ్ళిపోతారు. చూడండి, గుడి చుట్టూ కూడా తక్కువనే ప్లేస్ ఉంది. ఇక్కడైతే వచ్చిన వాళ్ళు వచ్చినట్టయితే సర్దుకొని పండగ చేసుకొని అయితే వెళ్తున్నారు. మనకు బోనాలు తీసుకొచ్చిన వాళ్ళు 5 చుట్లు గుడి చుట్టూ తిరిగి దేవి ముందైతే సమర్పిస్తున్నారు. బోనం తలపైన పెట్టుకొని తిరుగుతున్నారు. చూడండి గైస్, ఇక్కడ ప్రసాదాలు, బోనంలో తెచ్చిన ప్రసాదము అక్కడ పెట్టి దేవికి నైవేద్యంగా టెంకాయ కొట్టి అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. దీపాలు ఎలా అంటే 111 వత్తులతోని కూడా కొంచెం మంది వెలిగిస్తున్నారు. ప్లస్ మళ్ళీ గండ దీపం లాగా కూడా అట్లా వెలిగిస్తున్నారు. మామూలుగా మనము ఇళ్ళల్లో వెలిగించుకుంటాం కదా, వత్తులు వేసి అలా వెలిగించే వాళ్ళు కూడా అలా వెలిగిస్తున్నారు. చూడండి గైస్, ఇక్కడ కోళ్ళు కూడా కోస్తున్నారు దేవికి. కోళ్ళు అంటే ఇట్లా మేకలు కోళ్ళు కోస్తారు కదా, కోళ్ళు కోస్తారు, మేకలు కోస్తారు. ఇక్కడ కూడా ఈ దేవికి అన్నీ కూడా చాలా క్రమశిక్షణగా, క్రమ పద్ధతిలో అయితే ఒకరికొకరు అర్థం చేసుకుంటూ చాలా మంచిగా పూజలు అయితే జరుగుతున్నాయి. చూడండి గైస్, దీపాలు వెలిగించే వాళ్ళు కూడా ఇలా వెలిగిస్తున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఏ పద్ధతిలో చెయ్యాలా అనుకునే వాళ్ళు ఆ పద్ధతిలో చేయడానికైతే చూడండి ప్రదక్షిణ ఎత్తుకొని, బోనం ఎత్తుకొని ప్రదక్షిణ చేస్తున్నారు అన్నట్టు. బోనాలు అంటే మన ఆడపడుచులకు బోనాలు తయారు చేయడం, బోనాలు ఎత్తుకొని వెళ్ళడం చాలా, అది మనకి ఏమంటే మనకు అదృష్టం ఉండాలి. బోనం ఎత్తుకోవడం అనేది కూడా మనకు అదృష్టం అనేది ఉండాలి. ఆ దేవికి బోనం ఎత్తాలి అంటే మనకు అదృష్టం. అది చాలా మందికి, కొంచెం మందికి అదృష్టం ఉంటుంది, కొంచెం మందికి అదృష్టం ఉండదు బోనం ఎత్తుకోవడం కూడా. అందరూ కూడా బోనాలు ఇండ్ల నుంచి తీయరు. కొంచెం మందికి అది పండగ ఉన్న వాళ్ళే బోనం తీస్తారన్నట్టు. చూడండి గైస్, బోనాల జాతర ఎట్లుంది, ఎలా జరుగుతుంది ఇక్కడ. చూడండి, వచ్చే వాళ్ళైతే వస్తూనే ఉన్నారు. ఇంకా మీరు కూడా దూరం నుండి, ఇక్కడ నుండి అయినా దండం పెట్టుకోవచ్చు దేవికి. వీడియో చూసిన వాళ్ళందరూ ఒక దండం పెట్టుకోండి, ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే మన దేవిని దండం పెట్టుకున్నట్టు, దేవికి పూజించినట్టు. చూడండి గైస్, వేప కొమ్మలు కూడా ఈ పోచమ్మ, మైసమ్మ, ఈ దేవుళ్ళన్నిటికీ కూడా వేప కొమ్మలు కంపల్సరీ. బోనం ఎత్తుకున్న వాళ్ళు వేప కొమ్మలు చేతిలో పట్టుకొనే వస్తారు కదా. చూడండి, టెంకాయలు ఎన్ని జమైనాయో పొద్దున్న నుండి. ఇంకా సాయంత్రం వరకు ఇంకా చాలా వస్తాయి. చూడండి, ఒకరినొకరు అర్థం చేసుకొని పూజలు అయితే ప్రశాంతంగా, ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రశాంతంగా అయితే పూజలు అయితే చేసుకుంటున్నారు. మనము చాలా పెద్ద పెద్ద గుళ్ళల్లోకి వెళ్తాము. చూడండి, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. మనం
చాలా పెద్ద పెద్ద టెంపుల్లోకి వెళ్తాం, కానీ మనకు అసలు అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడికి దగ్గర నుంచి మొక్కడానికి అసలు వీలు కాదు. మనం దూరం నుండే ఇట్లా మొక్కేసి మనల్ని నెట్టేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ మనం దగ్గరికి వచ్చి మనం ఎంత దగ్గర నుండి మొక్కినామంటే మనకు మనసులో అంత ఇట్లా ఎట్లుంటుందంటే, అమ్మ నేను దేవుణ్ణి దగ్గర నుంచి మొక్కినా అన్నంత మనకు సంతోషం. చూడండి, ఇలా పూజలు అయితే జరుగుతున్నాయి. మన ఆషాఢ మాసం అయితే అయిపోయింది. ఇప్పుడు రేపటి నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా జనాలు ఇవాళ బోనాలు అయితే చేశారు. చాలామంది శ్రావణ మాసం పాటించే వాళ్ళందరైతే 90% బోనాల పండగ అయితే చేసేసారు. చూడండి గైస్, మన మెయిన్ రోడ్కే ఉంది ఈ టెంపుల్ అయితే. మెయిన్ రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది. ఫోటోలు దిగే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఫోటోలు అయితే దిగుతున్నారు ఇక్కడ. చూడండి గైస్, ఇక్కడ ఇవి తొట్లలాగా ఉన్నాయి. మరి తొట్లలే కావచ్చు, నేను కూడా అదే అనుకుంటున్నా. నాకు కూడా కొద్దిగా ఏంటి అన్నది అర్థం కాలేదు. వీటికైతే దేవిది ఫోటో అయితే ఉంది. ఇది ఎవరైనా కడతారా ఏంటి? ఇక్కడ కొబ్బరికాయలు కూడా కట్టినవి ఉన్నాయి క్లాత్లో. మరి అది దేని గురించి అన్నది నాకు కూడా తెలియదు. చూడండి, అక్కడ కోళ్ళు అయితే కోస్తున్నారు. చాలామంది కోళ్ళు కోసుకొని కవర్లో పెట్టేసుకొని తల అక్కడే పెట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి గైస్, మన బోనాల జాతర ఎట్లుంది ఏంటి? మన బోనాల పండగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కోళ్ళు చూడండి, తలకాయ అక్కడనే పెట్టేస్తున్నారు. అక్కడ కట్టే వాళ్ళు తలకాయ కాళ్ళు అక్కడ పైన కడుతున్నారు. అది కోసిన కోడినైతే కవర్లో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. చూడండి గాయస్, మేమైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. మీరు వీడియో అంతా చూశారు కదా. మహిమగల్ల దేవికి మీరు కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి గైస్, బాయ్ బాయ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.